మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎందుకంటే ఈ ప్రాంత అవసరాలని రోజు కరెంటుకి సంబంధించి వినియోగం పెరుగుతా ఉంది. దానికి తగ్గట్టే డెవలప్మెంట్ కూడా చేయాలి. అందుకని సబ్స్టేషన్స్ నిర్మాణం చేస్తాము. దాంట్లో భాగంగా వాళ్ళు ఇక్కడ సబ్స్టేషన్ పెట్టాం. ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటిదాకా 12 సబ్స్టేషన్స్ ఇచ్చాం. లోడ్ ఆధారంగా అంటే లోడ్ ఎక్కడ ఉంటే అక్కడ కావాల్సినవి కూడా సబ్స్టేషన్స్ ఇస్తాము. అగ్రికల్చర్ కనెక్షన్స్ అయితే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట 45,000 అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాం. మళ్ళీ ఒక 25,000 అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాం. రైతులు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు అగ్రికల్చర్ కనెక్షన్స్ కూడా ఇస్తా ఉన్నాము. దాంతో పాటు పిఎం సూర్యఘర్ మన ఇళ్ల మీద మనమే కరెంటు ఉత్పత్తి చేసుకుని ఇబ్బంది లేకుండా ఉండటం కోసం అదొక సిస్టమ్ తయారు చేసినప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 10,000 కనెక్షన్స్ ద్వారా ఇళ్ల మీద కరెంటు సూర్యఘర్ ద్వారా పెట్టమని చెప్పాము. అది మన ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ బ్యాంకర్స్ తో మాట్లాడి ఆ ప్రక్రియ చాలా వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా తొందరగా కంప్లీట్ చేస్తాం. దాంతో పాటు పిఎం కుసుమ్ అని చెప్పి మనం ఎక్కడ సబ్స్టేషన్ ఉంటే ఎక్కడ 11 kV ఫీడర్ ఉంటే అక్కడ మనం సోలార్ ప్లాంట్ కట్టి కరెంటు ఉత్పత్తి చేసి దాని ద్వారా సబ్స్టేషన్కి ఇస్తాం అనమాట. కరెంట్ లాసెస్ తగ్గించడం కోసం ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. గత ప్రభుత్వం వీటన్నిటి కూడా విస్మరించి మొత్తం వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేయడం వల్లే ఇవాళ కరెంటు కష్టాలు వచ్చినాయి. అందుకే వాళ్ళు సరిగ్గా ప్రణాళిక లేకపోవడం వల్ల 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు వాళ్ళు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం 3 నెలలు ఎక్కడ కూడా కరెంట్ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనే ఉద్దేశంతో సబ్స్టేషన్స్ పెంచడం కానీ లేకపోతే సూర్యఘర్ లాంటి ప్రోగ్రామ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ని మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కొంత డబ్బులు మనం కూడా సహాయం చేయడం కానీ పిఎం కుసుమ్ లాంటి దాన్ని తీసుకొని రావడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తాం.